న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న నిర్లక్ష్యంతో 2 ప్రాణాలు బలి. అతివేగంతో కారు స్కూటర్ ఢీ. క్యాన్సర్ పట్ల అవగాహన తప్పనిసరి. జాన్సన్ గ్లోబల్స్ విద్యా సంస్థల్లో వరల్డ్ క్యాన్సర్ డే. తీన్మార్ మల్లన్నపై రెడ్డిలో ఆగ్రహం. రాజ్యాంగంపై మల్లన్నకు అవగాహన లేదని ఫైర్. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా కర్ర సంజీవరెడ్డిని బీజేపీ అధిష్టానం నియమించడం పట్ల పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి కష్టపడిన సామాన్య కార్యకర్తకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం ఒక భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందన్నారు. జిల్లా అధ్యక్ష పదవిని కర్ర సంజీవరెడ్డికి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ విస్తృత స్థాయిలో ముందుకు నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా చాటుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేసి బీజేపీ అభ్యర్థుల గెలుపు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు సకినపల్లి శంకరాచారి, జంగ రాజయ్య, ఎండి రఫీ, చల్ల చంద్రమౌళి, ముల్కోజ్ వెంకటేశ్వర్లు, రాగుల రాజకుమార్, మందరామరెడ్డి, కూసరాజు, సల్పాల బాలకృష్ణ, ముసుగు సంపత్ రెడ్డి, ముసుగు శివరామకృష్ణ, పెద్దల రమేష్ కుమార్, రవి, రాజు, శ్రీను పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అయినటువంటి కర్ర సంజీవరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాళశ్రాంపూర్ మండల శాఖ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలను పార్టీ ఎప్పుడు విస్మరించదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. వికాసైన కార్యకర్త అయినటువంటి కర్ర సంజీవరెడ్డి గారిని ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం వలన ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఒక భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ పెద్దపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలలో అత్యధిక మెజార్టీతోటి గెలుస్తుందని ఈ సందర్భంగా జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కర్ర సంజీవరెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జిల్లా అధ్యక్షుల సందర్భంగా ఈరోజు కాళశ్రాం మండలంలో టపాకాయలు వేయించి అలాగే సీట్ పంపిణీ చేసుకున్నది. ఒక సామాన్య కార్యకర్త గత 8 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఈరోజు తన పల్లెటూరు ఒక కులనూరు వదిలమ్మన్న కుల నుంచి ఒక సామాన్య కార్యకర్తకు ఈరోజు జిల్లా అధ్యక్షుడు ఇవ్వడం చాలా సంతోషకరం. నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో డిప్యూటీ ఎన్నికల్లో గెలుపొందే దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని. చిన్న నిర్లక్ష్యం 2 ప్రాణాలను బలికొన్న విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గొల్లపల్లి మండలం చిల్వ కోడూరు వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లపల్లి నుండి రాజారంపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న నరేష్, రాజారంపల్లి మీదుగా జగిత్యాలకు వెళ్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత కారు చిల్వకోడూరు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళా ఎస్ఐతో పాటు నరేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను శవ పరీక్ష కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జగిత్యాల డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డు బ్యూరో కార్యాలయంలో ఎస్ఐగా శ్వేత విధులను నిర్వహిస్తున్నారు. గతంలో పెగడపల్లి, వెలగటూర్, కోరుట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్ఐగా శ్వేత విధులు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నుకొండ గ్రామం ఎస్ఐ శ్వేత స్వస్థలం. ఇదే ఘటనలో మరణించిన మరో వ్యక్తి నరేష్ స్వస్థలం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో నరేష్ ఉద్యోగం చేస్తుండగా బ్యాంకుకు వెళ్తున్న క్రమంలోనే జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు చక్కటి ఆహారపు అలవాట్లతో క్రమశిక్షణతో కూడుకున్న జీవనం కొనసాగించినట్టయితే క్యాన్సర్ మహమ్మారిని నివారించవచ్చన్నారు జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ. మంగళవారం రోజున వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని జాన్సన్ గ్లోబల్స్ విద్యా సంస్థలో క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ ఊటుకూరు మహిపాల్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు క్యాన్సర్ వ్యాధి గురించి తెలిపే విధంగా ప్లకార్డులను ప్రదర్శించారు. క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిన్నారులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డిలు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణతో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రభుత్వాలు నిషేధించడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ ఊటుకూరు మహిపాల్ రెడ్డి, జాన్సన్ గ్లోబల్ సంస్థ విద్యా సంస్థ డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Meanwhile, our Kora school also decided to bring such kind of a great awareness among the students. That's the reason we conducted Cancer Day in great manner. Children from all classes, nursery to 10th class, really they came along with some different program lineup. Really, whatever the dance, whatever the cultural activity, whatever the skit they presented over here, that is really eye-feasting. Beginning onwards, and whether the child comes to know, we can say in beginning onwards, definitely there is a chance to bring outstanding awareness. Reason, children with the help of their performances, they simply said that because of food habits, because of indiscipline, life, definitely this is a thing is going to happen. Really, people used to say generally 15th August, 26th January look like that one, but why the world decided to go and conduct a special day for cancer, mean to say that much impact it is showing on the society. That's the reason they decided to bring across the world awareness on cancer, especially usage of plastic items. ఈరోజు ఎస్విజేసి గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో అయినటువంటి జాన్సన్ గ్లోబల్ స్కూల్ మరియు కోరా స్కూల్ మరియు ఏఎన్సి స్కూల్ లోపల క్యాన్సర్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ క్యాన్సర్ అనేది అతి భయంకరమైనటువంటి వ్యాధి. ఇది 12% నుంచి 18% వరకు పెరిగింది. ఇది ఈ క్యాన్సర్ను ఐక్యతగా పోరాడి అరికట్టాలనే ఉద్దేశం. పిల్లల లోపల ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్యాన్సర్ను ప్లాస్టిక్ వాడడం నిషేధించడం జరిగింది. అదేవిధంగా జంక్ ఫుడ్ కూడా తీసుకోకుండా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇటీవల వరంగల్లో జరిగిన బీసీ సమావేశంలో రెడ్డిలను కించపరుస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడడాన్ని నిరసిస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రెడ్డి జేసీ బెజ్జంకి మండల అధ్యక్షులు ముక్కిస తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు అవగాహన లేదని విమర్శించారు. తీన్మార్ మల్లన్న రాజకీయ లబ్ధి కొరకు అనుచితంగా మాట్లాడుతున్నారని, మరోసారి రెడ్డిలను కించపరిచినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దుపరచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ముక్కిస తిరుపతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, దుంబాల రాజ మహేంద్ర రెడ్డి, నారెడ్డి సుదర్శన్ రెడ్డి, పుర్మ సుధీర్ రెడ్డి, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, నర శ్రీనివాస్ రెడ్డి, పుర్మ నారాయణ రెడ్డి, జగన్ నిమ్మలింగారెడ్డి, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి రెడ్డిలో వినే మాట్లాడడం జరిగింది. రెడ్డిలో మేము ఎవరికి వ్యతిరేకం కాదు, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ. ఇప్పుడు కాదు, మా తాతలు తండ్రులు అప్పటి నుంచి కూడా అందరితో సమైక్యంగా వండుకుంటూ అందరితో మంచితనంగా మెదులుకుంటున్నాం మేము రెడ్డిలము. నీ లెక్క పూటకో మాట రోజో మాట మాట్లాడుకుంటూ చిల్లర వేషాలు వేసే గుణం మాది కాదు. ఒకప్పుడు నువ్వు పైసలు లేవన్నా సెల్ ఫోన్లలో పైసలు కొట్టురు అన్నోని ఇలా అదే మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు నిలబడ్డప్పుడు రెడ్డిని నాకు ఓట్లు అవసరం లేదని చెప్తే అయిపోదు కదా. ఒడ్డెక్కి నాకు ఒడ్డెక్కి పోవడం వల్ల చందనంగా ఉంది నీ వ్యవహారం. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. తీర్మానం వల్ల నీవు చేసుకుంటే చేసుకో. బీసీల ఐక్యత అన్నావు, నువ్వు చేసుకో, మేము అద్దంటలేము. కానీ మా రెడ్డిలను వ్యతిరేకించుకుంటూ ఎట్లా పడితే అట్లా తిట్టుడు బంజాయి మొదలు జాగ్రత్త. తీర్మానం వలన ఇంకొకసారి మళ్ళీ మాట్లాడినావు అనుకో, నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇట్లా మాట్లాడడం తగదు. కరీంనగర్లో మంగళవారం మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ BRTU అనుబంధం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా BRTU జిల్లా అధ్యక్షుడు బొంబిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమాన పనులకు సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యం జవాన్లు వేధిస్తున్నారని, డబ్బులు వసూలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, ఆ ఇంటిలో ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు
పారిశుద్ధ్య కార్మికులను కనీసం మనిషిగా గుర్తించలేనటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. ట్రాక్టర్లు రిపేరింగ్ అయినా పట్టించుకోరు, ఆటోలు రిపేరింగ్ అయినా పట్టించుకోరు, రోజువారీ మహిళలు ఊడ్చే చీపుర్లు ఇవ్వడానికి కూడా సహకరించరు. కానీ పారిశుద్ధ్యం సక్రమంగా ఉండాలని జవాన్లు వాళ్లకు నచ్చినట్లు తోచినట్లు ఇక్కడ కార్మిక వర్గాన్ని వేధిస్తున్నారు. వీళ్ళకి ఇచ్చేటువంటి జీతమే అతి తక్కువ జీతం. ఆ జీతంతో చేసే పని దేవుని కంటే ఎక్కువ చేసే దాంట్లో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. కానీ వాళ్ళని రాసి రంపన పెట్టి వాళ్ళతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కరీంనగర్ నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం అనుసరిస్తున్నది. సుమారు 12 డిమాండ్లతోని మరి ఈరోజు జనరల్ బాడీ ఆమోదం. ఒకటి, కనీసం 26,000 రూపాయలు వేతనం ఉండాలని, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అదేవిధంగా అనేక నెలల నుంచి పెండింగ్ ఉన్న ఒక నెల ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా మరి ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అందరికీ అవకాశం కల్పిస్తామని మరి హామీలు ఇచ్చింది. కాబట్టి ప్రతి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికునికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి కార్మికుల నుంచి వస్తున్నటువంటి ముచ్చట ఏంటిదంటే జవాన్లు వేధిస్తూ ఉన్నారు. మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తలేరు. మమ్మలను మున్సిపల్ పనులకు కాక ఇతరత్ర పనులకు ఉపయోగించి అక్కడ పనులు కాకపోతే ఆ నిందల్స్ మా మీదేసి పనుల నుంచి వెళ్ళి పక్కకు పెడతామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా కరీంనగర్లో ఉన్నటువంటి అధికారులు, శానిటైజేషన్కి సంబంధించిన అధికారులు వెంటనే ఈ జవాన్ల నుంచి వస్తున్న బెదిరింపులు కానీ పైసల వసూలు కానీ వీటిని నిర్మూలించి మరి కార్మికులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో 26,000 రూపాయల వేతనం మరియు సమాన పనికి సమాన వేతనం, మరి పండుగ పూట వచ్చే సెలవులలో ఎప్పటి మాదిరిగా మాకు సెలవులు ఇవ్వకపోతే మరి ఆ సెలవులను ఎప్పటికైనా సాధించుకునే దిశగా ప్రయత్నం చేయడం కోసం మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కరీంనగర్లోని చలిమడ వైద్య కళాశాలలో మంగళవారం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ మహమ్మారిని నివారించాలని పిలుపునిచ్చారు. జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ మంగళవారం రోజున వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థలో క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చలిమడ వైద్య కళాశాల సంస్థల చైర్మన్ చలిమడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ నాన్న ఆనందరావు స్ఫూర్తితో కరీంనగర్లో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన క్యాన్సర్ రోగులకు తక్షణ వైద్య సౌకర్యాలు, చికిత్సలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. క్యాన్సర్పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమన్నారు. అనంతరం క్యాన్సర్ వ్యాధి నివారణ చర్యలు అనే అంశంపై పలువురు డాక్టర్లు మాట్లాడారు. అప్పుడు అనిపించింది, అరే మనం అవగాహన పెట్టాలి, పేద ప్రజలకు మనం సేవ చేయాలని ఒక దేవుడు ఒక ఆలోచన సృష్టించిండు. మరి దేవుడు దయ వల్ల మెడికల్ కాలేజ్ పెట్టే అదృష్టం నాకు దక్కింది. తద్వారా మరి ఇలా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టినా అంటే కేవలం ఈ హాస్పిటల్ 30 కోట్లు పెట్టి మరి కరీంనగర్ ప్రజల్లో క్యాన్సర్ పీడితులు ఉన్న మా నాన్నమ్మను గుర్తు చేసుకొని ఆ అవస్థ ఎవరికి కూడా ఉండొద్దని మరి ఇవాళ ఈ క్యాన్సర్ హాస్పిటల్ పెడతారు. మా మిత్రులు హైదరాబాద్లో ఉన్న వేరే కాలేజీలు కానీ ఎందుకు పెడుతున్నాం, దీంట్లో తక్కువ పెట్టవచ్చు కదా, దీంట్లో 10 కోట్లలో కూడా అయిపోతుంది కదా, ఎందుకు పెడుతున్నాం అంటే మాది ఒకటే ఒక ఆలోచన. నేను బీమారైనా నా దవాఖానలోనే మన చికిత్స చేసుకోగానే మందికం ఇక్కడ చేసి నేను పోయి కార్పొరేట్ హాస్పిటల్ పోవద్దు. ఎవరి ప్రాణమైన ప్రాణమే. ఎవరికైనా మంచి ఉన్నత స్థాయిలో హైదరాబాద్లో జరిగే చికిత్స ఏదో ఇక్కడ కరీంనగర్ చేయాలి. దేవుడు పైసలు ఇచ్చినప్పుడు ఇస్తాడు, ఇచ్చినప్పుడు ఇవ్వడు, అది అంతా దేవుడు దయ. కానీ ఆర్థికంగా వెనుకబాటు ఉన్న పరిస్థితుల్లో మంచి చికిత్స లేకుండా అతిపెద్ద విప్లవాత్మకమైన మార్పు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆరోగ్యశ్రీ. సో రాజశేఖర రెడ్డి గారికి చెప్పట్లేదు. ఆయన ఇచ్చిన ఈ ఆరోగ్యశ్రీ వలన ఇప్పుడు చెప్పినట్టు చాలామందికి ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. నేను ఒకప్పుడు ఎంఎన్జే క్యాన్సర్లో పనిచేసేవాడిని, అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అయ్యింది. మూడవది డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ అండ్ స్పెషలిస్ట్ స్టాఫ్, వీళ్ళకు చెప్పట్లేదు. అందరూ చేస్తూనే మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది, వీళ్ళందరూ చేస్తున్నారు. నాలుగవది అడ్మినిస్ట్రేటర్స్, అంటే సార్ లాగా సోమేశ్వర్ లాగా వీళ్ళు ప్రాఫిట్స్ రావు. ఈ క్యాన్సర్ హాస్పిటల్కి ప్రాఫిట్స్ రావు. ఐటీ సార్ తెలుసు, ప్రాఫిట్స్ రావు. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాము ఈ 4th మార్చు. ఈసారి థీమ్ ఏంటంటే
యునైటెడ్ ఇన్ యూనిక్. ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి ఒక స్టోరీ ఉంటుంది, వాళ్ళ బాధలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, హౌ ఇట్ గెట్ సాల్వ్డ్, మనం అందరూ కలిసి ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వగలుగుతాము, మన హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్ కలిపేసి హౌ వీ కెన్ హెల్ప్ దిస్ పేషెంట్ అవుట్. ఈ పేషెంట్కి కరెక్ట్ అయిన ట్రీట్మెంటు, కరెక్ట్ అయిన సలహా ఇచ్చి ట్రీట్మెంట్ పూర్తిగా నయం కావడానికి అవకాశం ఇచ్చి కొంచెం కంప్లీట్ ట్రీట్మెంటు, ఫాలో అప్ అన్నీ చేయడానికి ఈ సలహా ఇవ్వడం జరిగింది. సో అన్ని బీసీ కుల గణనను వేగవంతం చేయాలని కోరుతూ కరీంనగర్లో మంగళవారం కాంగ్రెస్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బీసీ కుల గణనపై అసెంబ్లీలో విజయవంతం చేస్తూ చేసిన తీర్మానం నేపథ్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీసీ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ చారిత్రాత్మకంగా సమగ్ర కుల గణనను అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏనాడు చేయని బీసీ కులగణన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. నిర్వహించినటువంటి కుల గణన 50 రోజుల పాటు కుల గణన చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50 రోజుల పాటు కుల గణన చేపట్టి 3,889 మంది ఉద్యోగులతో 3,54,00,000 మంది తెలంగాణ జనాభాను సమగ్ర బీసీ కుల జనన చేపట్టి అందులో కేవలం 16 లక్షల మంది వివిధ కారణాలతో అందులో లేకపోవడంతో దిగ్విజయంగా ముగించుకొని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్రకు ముందు బ్రిటిష్ వారు చేపట్టినటువంటి కుల గణనను ఎప్పుడో చేపట్టిన కుల గణన తప్ప ఇప్పటి వరకు కుల గణన చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం మొత్తం చైతన్యపడేలా పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో అతి త్వరలోనే కుల గణన చేపట్టి సబ్ కమిటీ దానికి తీర్మానం చేసి హైదరాబాద్లో ఈ నెల 7న జరిగే లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని తిమ్మాపూర్ మండల దళిత సంఘాల నాయకులు కోరారు. మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సంఘం భవనంలో అందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలో నుండి ఇంటికో డప్పు ఊరుకో బస్సు బయలుదేరాలని, ఎస్సీ వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తే మాదిగలు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఉద్యమం ఇలా చివరి దశకు చేరుకున్నటువంటి సందర్భంలో మరి రేపు 7 తారీఖు నాడు జరిగేటువంటి కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలం నుండి అధిక సంఖ్యలో మాదిగలు తరలి రావాలని చెప్పేసి ఈరోజు తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది. దీనికి మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తిమ్మాపూర్ మండలం ఉన్నటువంటి మాదిగలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఉందో మరి చివరి క్షణంలో తప్పకుండా వర్గీకరణ చేస్తామన్నటువంటి మాట స్పష్టమైన మాట ఇచ్చారు కాబట్టి రేపు 7 తారీఖులో కూడా తప్పకుండా వర్గీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఒకవేళ వర్గీకరణ చేసినట్టుంటే అది విజయోత్సవ సభ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మండలంలో ఉన్నటువంటి మాదిగలు అధిక మొత్తంలో తరలి రావాలని చెప్పేసి హైదరాబాద్లో జరుగు 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం నేడు తిమ్మాపూర్ మండలంలో మాదిగ పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకత్వంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాదిగ ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామం నుంచి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమం నమస్కారం తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరుగు 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి మాదిగ బిడ్డ ఇంటికో డప్పు వేసుకొని ఊరుకో బస్సు తరలి వచ్చే విధంగా మాదిగ జాతి అంతా సిద్ధమై హైదరాబాద్లో జరుగు 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మేము తెలంగాణ ప్రభుత్వానికి ఒకటి గుర్తు చేస్తున్నాం. సుదీర్ఘంగా 30 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో ఎన్నో సభల్లో లక్షల వేల మందితోని కార్యక్రమాన్ని చేసినాం. మా కార్యక్రమాన్ని సభను విజయవంతం చేయడం కోసం మాదిగలు మా 30 ఏళ్ల మా ఆవేదన మా ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసమే ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా అనుబంధంపై ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ శశికళ సమావేశం జరిగింది.
టీడీపీ మండల అధ్యక్షుడు ఎల్ఓజీ, బీఎస్పీ మండల అధ్యక్షుడు అమర్, సిపిఎం జిల్లా నాయకులు గన్నెరం నరసయ్య పాల్గొన్నారు. సిపిఎం జిల్లా నాయకులు గన్నెరం నరసయ్య మాట్లాడుతూ ఓటర్ జాబితాలో కొన్ని సవరణలు చేయాలి అని, ఉదాహరణకు భర్తకు ఓటర్ గుర్తింపు కార్డు 9 వార్డులో ఉంటే వారి భార్య 2వ వార్డులో 3వ వార్డులో ఉన్నాయని, ఇటువంటి వాటిని సవరణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఇల్లంతకుంట ఎంపీడీఓ శశికళ, సూపరింటెండెంట్ శెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పరిషత్లో గ్రామ పంచాయతీ ఓటర్కి సంబంధించి మరికొన్ని అదనంగా యాడైనాయని గౌరవ ఎంపీడీఓ గారు అన్ని పార్టీలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొత్తగా మొన్న గతంలో జరిగిన సమావేశానికి ఇప్పటికీ టోటల్ మండల వ్యాప్తంగా 200 చిల్లర అదనంగా ఓట్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయని, కాకపోతే ఏంటంటే 9వ వార్డులో ఉన్నటువంటి వ్యక్తికి భార్యకు 9వ వార్డులు ఉంటే భర్తకు 2వ వార్డు 3వ వార్డులు ఉన్నాయి. అలాంటివి కూడా చాలా ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయని చెప్పి వాటిని సవరించాలని చెప్పి ఎంపీడీఓ గారికి మేము సూచించడం జరిగింది. లేదని ఒక వార్డు వేదిలో 2 భార్య భర్తలు ఉంటే వేరే వేరే కాడ వచ్చింది కదా, ఒకటే ప్రాబ్లం తప్ప మిగతా ఏం లేదు, చాలా బాగానే. చదువుకు తగ్గి బిజినెస్ చేద్దామంటే కావలసినంత పెట్టుబడి లేదు. పోనీ అందుకు తగ్గ ఉద్యోగం చేద్దామంటే అందులో సంతృప్తి లేదు. స్వయంగా తన కాళ్లపై నిలబడాలన్నది ఆమె తపన. ఆ తపనలో నుండి ఆవిర్భవించిందే పానీపూరి బిజినెస్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఫుడ్ బిజినెస్ కు శ్రీకారం చుట్టింది ఆ అమ్మాయి. తాను చదువుకున్న డిగ్రీ M.Pharmacy పేరుతోనే M.Pharmacy పానీపూరి వాలి పేరుతో చాట్ బండర్ ఏర్పాటు చేసి అనుకున్న కోరికను నెరవేర్చుకుంది. తోటి గ్రాడ్యుయేట్లకు ఆదర్శంగా నిలుస్తుంది. సంకల్పం ఉండాలని కానీ ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్న కరీంనగర్కు చెందిన యువతిపై స్పెషల్ రిపోర్ట్. ప్రసన్న వదనం, పౌర్ణమి నాటి చంద్రబింబం లాంటి ముఖ వర్చస్సుతో కనిపిస్తున్న ఈ యువతి పేరు పూర్ణిమ. ఈమె పుట్టింది, పెరిగింది కరీంనగర్లోని. M.Pharmacy వరకు చదువుకుంది. చదువుకు తగ్గట్టు సంపాదన ఉండాలన్నది ఈ యువతి ధ్యేయం. కానీ కావలసినంత పెట్టుబడి లేకపోవడంతో చదువుకు తగ్గ వ్యాపారాన్ని చేయలేకపోయింది. కోరికలైతే ఉన్నాయి, కానీ కోరికలతో కడుపు నిండదు కదా. అందుకే బతుకు తెరువు కోసం ప్రైవేట్ విద్యా సంస్థల్లో కొన్ని రోజుల పాటు పనిచేసింది. కానీ అందులో సంతృప్తిని పొందలేకపోయింది. సొంతంగా వ్యాపారం పెట్టుకొని సంపాదించుకోవాలనే ఆలోచనతో ఆ ఉద్యోగాలను వదిలేసింది. భారీగా పెట్టుబడి లేని వ్యాపారం చేయాలని, ఏ వ్యాపారమైతే బాగుంటుందని స్టడీ చేసింది. ఆ ఆలోచనల నుంచే ఉద్భవించింది చాట్ భండారు. తనకు తెలిసిన వంటకాలతో సిద్ధమై చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళు సైతం ఇష్టపడే చాట్ భండార్ వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకుంది. అనుకున్నది కానీ అసలు వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలాంటి టేస్ట్ ఉంటే జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారన్నది అర్థం కాలేదు. ఇందుకోసం కొద్ది రోజుల పాటు పానీపూరి వ్యాపారం స్టడీ మొదలుపెట్టింది. చివరకు ఆ వ్యాపారంపై పట్టును సాధించి సంవత్సరం క్రితం కరీంనగర్ శివార్లోనే రేకుర్తి వద్ద M.Pharmacy పానీపూరి వాలీ సెంటర్ను ఏర్పాటు చేసింది. M.Pharmacy లాంటి ఉన్నత చదువు చదివి పూర్ణిమ ఏర్పాటు చేసిన పానీపూరి వ్యాపారానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుంది. పానీపూరి సెంటర్లో పూర్ణిమ హైజీనిక్ పద్ధతిలో తయారు చేసే వివిధ రకాల వెరైటీ చాట్ ఐటమ్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది. సాయంత్రం అయిందంటే చాలు పూర్ణిమ పరిచయం చేసిన 6 రకాల వెరైటీ పానీపూరిలతో పాటు ఇక్కడ లభించే ఇతర ఐటమ్స్ కోసం వచ్చే ఫుడీస్ తో M.Pharmacy పానీపూరి సెంటర్ కిటకిటలాడుతుంది.
ఇక్కడ లభించే వివిధ రకాల చాట్ ఐటమ్స్ చిన్నపిల్లలు మహిళల నుంచి పెద్దలు ఇష్టపడుతూ ఉంటారు. అయితే తాను చదువుకున్న చదువుకు కావలసినంత పెట్టుబడి లేక ఈ వ్యాపారాన్ని ప్రారంభించానంటుంది పూర్ణిమ. టాలెంట్ ఎవరి సొత్తు కాదని, ప్రతి ఒక్కరిలో అంతర్గత ప్రతిభ దాగి ఉంటుందని, వాటికి పదును పెడితే అద్భుతాలే సృష్టించవచ్చు అంటుంది. చదువుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగమే కావాలని కాకుండా ఇలాంటి వ్యాపారాలు పెడితే మనకు లాభాలు రావడంతో పాటు మరో 10 మందికి ఉపాధిని చూపించవచ్చు అంటుంది. ఏడాది క్రితం ఫుట్పాత్ పై చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రేకుర్తి బస్ స్టేషన్ వద్ద మరో సెంటర్ను ఏర్పాటు చేశానని చెప్తుంది. ఏంటంటే యాక్చువల్గా నేను మెడికల్ షాప్ పెడదాం అనుకున్నా, కాకపోతే దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ లేదన్నట్టు. అప్పుడు నేను 1 year బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు. సో ఏంటంటే ఇప్పుడు నేను నా స్టడీకి తగ్గట్టు బిజినెస్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఉండే. సో నేను ఏం ఆలోచించిందంటే మెడికల్ షాప్ పెడదాం అనుకున్నా, కానీ ఇన్వెస్ట్మెంట్ లేక నేను ఆలోచించిన అంటే కొంచెం తక్కువ బడ్జెట్తో ఏ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు ఆలోచించాను. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే బయట పానీపూరి స్నాక్స్గా అందరు లైక్ చేస్తారు, కానీ అంత హెల్త్కి మంచిది కాదు అంటారు. సో హెల్త్కి అందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు హైజీనిక్ వేలో అందిద్దాం అన్నట్టు ఎట్లా నేను డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇంట్లో చేస్తూ ఉంటాను, అదేదో మార్కెట్లో తీసుకెళ్దాం అన్నట్టు ఇప్పుడు పుదీనా, జీరా, లసూన్, హింగ్, కటామిటా, చిల్లీ ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్తో నా స్టాల్లో నేను స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే 6 ఫ్లేవర్స్ అన్నీ కూడా హెల్త్కి, డైజెషన్కి, ఇమ్యూనిటీకి చాలా మంచిది. 6 ఫ్లేవర్స్ స్టార్ట్ చేశాను. అవే కాక ఇంకా వెరైటీస్ కూడా ఉంటాయి. దహిపూరి, మసాలా పూరి, సేవ్ పూరి, బేల్ పూరి, కట్లెట్ ఇవన్నీ వెరైటీస్ అన్నట్టు. అండ్ 1 year నుంచి నేనైతే ఈ స్టాల్ మీదనే రన్ చేస్తున్నాను. ఇక్కడ రోడ్ సైడ్, ఇది అడ్రస్ వచ్చేసి వి పార్క్ లైన్లో ఉంటుంది, బిసైడ్ శివ గ్రానైట్. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక 20 days బ్యాక్ నేను షట్టర్లో కూడా స్టార్ట్ చేశాను, ఇంకొక సెకండ్ బ్రాంచ్ అని. షట్టర్లో వచ్చేసి ఇప్పుడు రేకుర్తి బస్ స్టాప్ ఉంది కదా, ఎగ్జాక్ట్ రేకుర్తి బస్ స్టాండ్లో సెకండ్ బ్రాంచ్ షట్టర్లో స్టార్ట్ చేశాను. ఎం ఫార్మసీ సెంటర్కు వచ్చిన కస్టమర్లు ఇక్కడి ఐటమ్స్ టేస్ట్కు ఫిదా అవుతున్నారు. పూర్ణిమ మెయింటైన్ చేస్తున్న క్వాలిటీని ప్రశంసిస్తూనే ఆమె కమిట్మెంట్ను అభినందిస్తున్నారు. అయితే నేను ఇక్కడ ఎం ఫార్మసీ పానీపూరి అని ఇక్కడ పెట్టిండ్రు, అది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొకటి తెలియని ముచ్చట ఏంటంటే కంగన్ వాటర్తో ఇస్తున్నా అని చెప్పిండ్రు. సో ఇక్కడ టేస్ట్ అదంతా చాలా బాగుంది. 6 ఫ్లేవర్స్తో ఇస్తుండ్రు పానీపూరి, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే నేను ఇది తినడానికి సప్తగిరి కాలనీ నుండి వచ్చిన, ఇది మాత్రం నిజం. ఫార్మసీ చేసింది కదా, ఇట్లా తన కాళ్ళ మీద తను నిలబడి సొంతంగా బిజినెస్ చేసుకుంటుంది, చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎంత వర్క్ అంటే ఇక్కడ వర్క్ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ అనేది లేదు. నేను ఎప్పుడు కొంచెం ఫుడ్లో మినిమం క్వాలిటీ చూసుకుంటా, ఇక్కడ మంచి క్వాలిటీతో ఇస్తుండ్రు, మంచిగా ఉంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది, హెల్త్ కూడా బాగుంటుంది. సో అందరూ, నాకైతే నచ్చింది, మీకు నచ్చితే ఒకసారి టేస్ట్ చేసి. నేను ఇక్కడ పానీపూరి తినడానికి ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాను. ఇక్కడ కంగన్ వాటర్తో చేస్తారని తెలిసాక చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత మంచిగా అంత ఖర్చు పెట్టి ఇక్కడ 6 ఫ్లేవర్స్తో చేస్తున్నారంటే, ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటే పానీపూరి తినడానికి అసలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇక్కడ టేస్ట్ చేయడానికి రావచ్చు, ఒకసారి ట్రై చేసి చూడండి. మా బాబుకి కూడా చాలా నచ్చిన ఫ్లేవర్స్ ఉన్నాయి. కిడ్స్ ఫేవరెట్. సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇట్లా ఫింగర్ పెట్టు, సూపర్ అని చెప్పి. సాధించాలనే తపన ఉండాలే గాని ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్న పూర్ణిమకు హ్యాట్సప్ చెప్దాం. ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే లైఫే వేస్ట్ అనుకునే వారికి పూర్ణిమ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిద్దాం. భవిష్యత్తులో పూర్ణిమ బిజినెస్ మరింత వృద్ధి చెందాలని కోరుకుందాం. మనం అటువైపు వెళ్తే ఓసారి ఎం ఫార్మసీ చాట్ బండార్లో పానీపూరి టేస్ట్ చూసి ఆల్ ది బెస్ట్ చెప్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్న నిర్లక్ష్యంతో 2 ప్రాణాలు బలి, అతివేగంతో కారు స్కూటర్ ఢీ. క్యాన్సర్ పట్ల అవగాహన తప్పనిసరి, జాన్సన్ గ్లోబల్స్ విద్యా సంస్థల్లో వరల్డ్ క్యాన్సర్ డే. తీన్మార్ మల్లన్నపై రెడ్డిలో ఆగ్రహం, రాజ్యాంగంపై మల్లన్నకు అవగాహన లేదని ఫైర్. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్.